శ్రీ గురు చరిత్ర పారాయణ 36వ అధ్యాయం. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నామధారకుడు సిద్ధ పురుషుడికి నమస్కారం చేసి, స్వామి, అజ్ఞానం అనేటటువంటి గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్రను వినిపించి మేల్కొలిపారు. దయతో అటుపై వృత్తాంతముని తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధ మహాముని సంతోషించి ఇలా అన్నాడు, నాయనా, శ్రీ గురు లీలలు ఎన్నెన్ని చెప్పను, కొన్నింటిని మాత్రమే చెప్పగలుగుతాను, ఉదాహరిస్తాను, శ్రద్ధగా విను. గంధర్వపురంలో అంటే గాణగాపురంలో సత్యవంతుడైనటువంటి ఒక పెద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. కానీ ఎవరింటికి కూడా భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడు ఎంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ కూడా ఆచరిస్తూ తనకున్నటువంటి దాంట్లోనే అతిథుల్ని సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అక్కడికి ఆకర్షించబడి వచ్చినటువంటి భక్తులందరూ బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాల్లో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ కూడా దంపత సహితంగా భోజనాలకి పిలిచాడు, ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకుని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతను ఎప్పట్లాగానే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతన్ని కూడా రమ్మని పట్టుబట్టింది. అతడేం చేశాడు, నేను రాను, నీకంతా ఆశ ఉంటే నువ్వే వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతుడితో, నేను ఒక్కదాన్నైనా సరే భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీ గురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా కూడా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆదేశించమని చెప్పి కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు నవ్వి ఆమె భర్తను పిలిచి, విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నువ్వు సమారాధనకు వెళ్ళు అన్నాడు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితవు చెప్పాడు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను కనుక సంతర్పణానికి వెళ్తాను. గురువు ఆజ్ఞను ధిక్కరించలేం కదా, ఉల్లంఘించకూడదు కదా అన్నాడు. అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఆనాడు అతని జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది మంది బ్రాహ్మణులు పంక్తి భోజనానికి కూర్చున్నారు. అందరూ భోజనానికి కూర్చోగానే దంపతులిద్దరికీ కూడా తమ విస్తళ్ళలోనూ మరికొందరు విస్తళ్ళలోనూ ఉన్నటువంటి అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలో నుంచి దూరు వచ్చి అన్నపు రాశిని ముట్టుకుంది. వెంటనే ఒకరు దాన్ని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తర ముందు నుంచి లేచి అందరితో ఈ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకొని, బుద్ధి లేందానా, నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలిందే అని చెప్పి విస్తర ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు. నవ్వాడు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనతను వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయి కుక్క కూటికి బలవంతాన లాక్కెళ్ళాను. నేను నా అప్పు ఎలాగైనా సరే మీరే సవరించాలి నా తప్పుని అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రత భంగమైనందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పాడు, పోనీలే, ఏమైతే ఏమి, నేటితో నీ భార్య వలన మనసు కుదుటపడింది కదా, ఆమె ఇంకెన్నడూ కూడా నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకు ఎలాంటి దోషము రాదు. నీకు నియమ నిబంధన కలగదు, నియమభంగము కలగదు. ఎప్పుడైనా సరే దేవ పితృకార్యాల్లో భోక్త లభించినప్పుడు, ఎవరికైనా సరే కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువల్ల ఎట్టి దోషము లేదు అని చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయొచ్చు, ఎలాంటిది చేయకూడదు, దయచేసి వివరించండి అని చెప్పి అడిగాడు. అప్పుడు శ్రీగురుడు ఎలా చెప్తున్నాడు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైనటువంటి విధులు, అత్తమేమలు, తోబుట్టులు పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యాబిడ్డల్ని ఏడిపించేవాడు, పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరబోతూ, తగాదుల్లో కోరు వైశ్వ దేవం చేయనివాడు,
తర్వాత డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రాలను ఉపదేశించేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం విశ్వాసఘాతకుడు, పక్షవాతంతో అన్యాయం పలికేవారు. సో క్రూరుడు, పిసినారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామ స్మరణ వల్ల పట్ల శ్రద్ధాభక్తి లేనటువంటి వాడు, కనీసం సంధ్యావందనం అయినా చేయనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి మన ధర్మం పరధర్మం అవలంబించేవారు, అలాగే బ్రాహ్మణులను, గురువును, సాధువులను తమ ఇంటికి భోజనాన్ని నిందించేవారు, తన ఇంటి కులదేవతను నిందించేవారు, దురాశపరులు, భగవంతుని నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారి యొక్క భోజనం తిన్నవారు వాళ్ళ సంకల్పం నెరవేరుతుందన్నమాట, పతితులవుతారు. ఎవరైతే ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులవుతారు. కాబట్టి కూతుర్ని, అల్లుణ్ణి బాధించే వారికి మళ్ళీ జన్మలో పిల్లలు కలగరు. కేవలం అద్వైతం చెప్పే దేవ పూజ చేయని వాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్పాయుష్షు లేక చెవుల కలుగుతాయి. నిత్యము ఇతరుల యొక్క ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యం అంతా కూడా నశించి వారి పాపం అంతా కూడా సంక్రమిస్తుంది. పౌర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం చేస్తే మనం ఆర్జించినటువంటి పుణ్యఫలం నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేస్తే కనుక దోషం గాయత్రి జపంతో తొలగిపోతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లురి ఇంట్లో కూడా భుజించకూడదు. ఆవు, బంగారము, వెండి, భూమి మొదలైనవన్నిటికీ కూడా దానం తీసుకునేటప్పుడు అంత గుడ్డి చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు, పుణ్యతీర్థాల్లోనూ దానాలు చేసుకుంటే దోషం నశిస్తుంది. అటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి కూడా దైన్యం ఎప్పటికీ కూడా రాదు. దేవతలు, శుద్ధులు, కామధేనువులు కూడా వారిని సేవిస్తూ ఉంటారు అని చెప్పాడు. అప్పుడు ఆ విప్రుడు నమస్కారం చేసి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి అప్పుడు మొదలు పెట్టాడు, నాయన, అప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని ఒకడు ఉండేవాడు. అతన్ని మునులు ఇలా కోలారు. ఆ కోరడం ఏమిటంటే, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుంచి తప్ప తెలుసుకోకూడదంటారు. కనుక దయతో మాకు అవి వివరించండి అని అప్పుడు ఆ మహర్షి ఇలా అన్నాడు, ఋషులారా, సదాచారం వల్ల సర్వసిద్ధులు లభిస్తాయి. బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలని, సనకాది సిద్ధుల్ని, పితృదేవతల్ని, సప్త సముద్వారాలని, చతుర్దశ భువనాలని, సప్త ద్వీపాలు, సప్త ఋషుల్ని మొదట స్మరించుకోవాలి. అప్పుడు గోవుకి మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడదగనివి మీరు చూసినప్పుడు, మాట్లాడదగనివి మీరు మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, ఇవన్నీ కూడా. కాబట్టి సూర్యుడు, వాయువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు కూడా గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలనైనా చదువుకోవచ్చు. తర్వాత ఆరు బయటకు దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట బాటకులంతా కూడా నీరుకు దూరంగాను, బాటసారులందరూ కూడా నీటికి దూరంగాను, ఆకులు, గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జంధ్యం వేరుగా వేసుకోవాలి. అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళల ముందు ఉత్తర దిక్కును, రాత్రి వేళ దక్షిణ దిక్కును కూడా తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆలోచించి కులదేవతను స్మరించుకోవాలని చెప్పి ఇలా శ్రీ గురుడు ఆచారఖండం గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించాడు అని చెప్పేసి
సిద్ధపురుషుడు చెప్పాడు. ఓం శ్రీ గురు దత్తాత్రేయ దేవతాభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీ గురుదేవ దత్త.